హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. అక్రమ కట్టడమైన 5 అంతస్తుల భవనం కూలి మరణించిన వారి కుటుంబానికి వెంటనే ప్రకటించాలని, నిర్లక్ష్య ధోరణికి కారణమైన అధికారులను వెంటనే శిక్షించాలని యువతరం పార్టీ డిమాండ్ చేస్తుంది. భద్రాచలంలో గత 3 రోజులుగా జరుగుతున్న ఆందోళన. అక్రమ నిర్మాణం 5 అంతస్తుల భవనం కూలి సుమారు 7 వరకు మృతి చెందారని విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటి వరకు 2 మృతదేహాలు లభ్యం. ఈ నిర్లక్ష్య చర్యకు కారకులైన గ్రామ పంచాయతీ ఈవోను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు ఉండి కూడా నిర్లక్ష్య ధోరణి చూపించిన అధికారులందరినీ తక్షణమే సస్పెండ్ చేయాలని, చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ, పీఓ పూర్తి బాధ్యతలు వహించి ఇటువంటి అక్రమ కట్టడాలను అరికట్టాలని, ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలను ఉల్లంఘించిన కొనసాగిస్తున్న ఈ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపాలని, పిసా చట్టాన్ని 1/70 యాక్ట్ కరెక్ట్గా అప్లై చేయాలని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఐటీడీఏ, పీఓలు దీనిపై విచారణ జరిపి బాధ్యత రహితంగా ఉన్న అధికారులందరినీ సస్పెండ్ చేసి కేసు ఫైల్ చేసి జైలుకు పంపించాల్సిందిగా యువతరం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిమాండ్ చేస్తుందన్నారు. బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ యువతరం పార్టీ అండగా ఉంటుందని జిల్లా నాయకత్వం అజ్మీరా నరేష్, రాష్ట్ర నాయకత్వం గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి, జాతీయ నాయకత్వం పొట్టు ప్రవీణ్ కుమార్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందని యువతరం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు అజ్మీరా నరేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారికి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువతరం పార్టీ నాయకులు గూగులతు బాబు, బలగం సురేష్, కృష్ణ బాబు, గూగులతు కలీందర్, ధరావతు రాణికులు పాల్గొన్నారు. మంత్రులు ఫోన్ చేసి చెప్తున్నారు, అనగలేదు. కనీసం మంత్రులు ప్రకటన చేయలేదు. ఏమి దిక్కుమాల ప్రభుత్వం, ఏమి దిక్కుమాల మంత్రులు ఏం చేస్తున్నారు అసలు? దయచేసి స్పందించండి. ఈ కుటుంబాలకు న్యాయం చేయండి. మృతుల కుటుంబాలకు న్యాయం, మృతుల కుటుంబాలకు న్యాయం, మృతుల కుటుంబాలకు న్యాయం, మృతుల కుటుంబాలకు న్యాయం.